డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం. కృష్ణలంక కస్టోడియల్ డెత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో పోలీసులపై ప్రైవేట్ ఫిర్యాదు నమోదైంది. ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, అసిస్టెంట్ కమిషనర్ మానసను నిందితులుగా చేర్చుతూ ప్రైవేట్ ఫిర్యాదు చేశారు. రెండో అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్లో పిటిషన్ దాఖలు చేశారు. తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి తరపున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఈ కేసులో ప్రైవేట్ ఫిర్యాదు చేశారు. జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్లో పిటిషన్ దాఖలైంది. రెండో అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో తిరుపతి ఎంపీ గురుమూర్తి తరపున ఫిర్యాదు చేశారు లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. పూర్తి సమాచారం మా ప్రతినిధి దుర్గానాయుడిని అడిగి తెలుసుకుందాం. దుర్గానాయుడు, కృష్ణలంక సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రైవేట్ ఫిర్యాదు ఫైల్ చేసినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? విజయవాడ కృష్ణలంక గాదే సాయి కృష్ణ లాకప్ డెత్ కేసుకు సంబంధించి ఒక కీలక పరిణామం చోటు చేసింది. ఈ రోజు ఒక ప్రైవేట్ కేసుని దాఖలు చేశారు. విజయవాడ రెండవ అదనపు మేజిస్ట్రేట్ కోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే వైఎస్ఆర్సీపీ ఎంపీ గురుమూర్తి తరపున మాజీ ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కేసుని పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం అయితే సిఏ నాగరాజుతో పాటు నలుగురు కానిస్టేబుల్ కూడా రిమాండ్ లో ఉన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి కీలకమైనటువంటి వ్యక్తులు డీజీపీ అలాగే సిపితో పాటు ఏసీపీ ముగ్గురుని కూడా కేసులో చేర్చాలి, వీళ్ళని పైన కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈ ప్రైవేట్ కేసులో చెప్పడం జరిగింది. A1 గా డీజీపీను, అదేవిధంగా A2 గా సిపి రాజశేఖర్ బాబు, అలాగే A3 గా ఏసీపీని కూడా చేర్చాలంటూ కూడా ఈ ప్రైవేట్ కేసులో నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వాదనలు పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టులో వినిపించడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి మొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. ఈ కేసులో సిఐ ఒక్కరితోనే కాదు, ఎందుకంటే మార్కాపురం నుంచి టాస్క్ ఫోర్స్ పోలీసులు సాయికృష్ణ తీసుకొచ్చారు కాబట్టి ఖచ్చితంగా టాస్క్ ఫోర్స్ అంటే సిపి అండర్లోనే ఉంటుంది. సిపి అండర్ ఆదేశాలు లేకుండా టాస్క్ ఫోర్స్ వెళ్ళి ఒక వ్యక్తిని తీసుకొచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో సిపికి కూడా భాగస్వామ్యం ఉంది. ఖచ్చితంగా సిపిని కూడా చర్యలు తీసుకోవాలి, అతను కూడా నిందితుడిగా చేర్చాలనేది వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుంది. దీంతో పాటు గతంలో ఏదైతే సాయికృష్ణ తల్లి తన చిన్నమ్మ ఇద్దరు కూడా డీజీపీకి కంప్లైంట్ చేశారు సాయికృష్ణ మిస్సింగ్ సంబంధించి. అయితే డీజీపీ కూడా స్పందించలేదు, ఒక ఇచ్చినటువంటి కంప్లైంట్ ని పట్టించుకోలేదు కాబట్టి డీజీపీకి కూడా ముందే సాయికృష్ణ లాకప్ డెత్ కి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా తెలిసి కూడా డీజీపీ దాచారు. ఖచ్చితంగా అతని పైన కేసు నమోదు చేయాలి, అతను కూడా కేసులో నిందితుడిగా చేర్చాలనేది ఈ ప్రైవేట్ పిటిషన్ లో పొందుపరచడం జరిగింది. వీటితో పాటు ఏదైతే సాయికృష్ణ కుటుంబ సభ్యులు హైకోర్టులో వేసినటువంటి హబాసియస్ కార్పస్ పిటిషన్ విచారణ సమయంలో పోలీసులు కోర్టును పూర్తిగా తప్పుదోవ పట్టించారు. ఎందుకంటే అటు సిపి డీజీపీ నుంచి కూడా సరైన నివేదిక కోర్టుకు ఇవ్వలేదు, కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారు. సాయికృష్ణ మా కంట్రోల్లో అండర్లో లేడనేది వాళ్ళు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ అన్ని అంశాలు పరిగణలోకి తీసుకుని వీళ్ళపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ కి సంబంధించి కోర్టు ఏ విధంగా చర్యలు తీసుకోబోతుంది, ఏ విధమైనటువంటి రియాక్షన్ ఉండబోతుంది అనేది తెలియాల్సి ఉంది. ఓకే దుర్గానాయుడు, థ్యాంక్ యూ.